బైబిల్ అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే ఇది క్రైస్తవుల మత పుస్తకం అని మతానికి అంటకడుతున్నారే తప్ప ఇంతకీ ఇందులో ఏముంది. మనము కూర వండేటప్పుడు స్త్రీలు పైన రంగుని చూసో దాని రుచిని చెప్పరు. ఒక కూర రుచి కానీ, ఒక సాంబార్ రుచి కానీ, ఒక స్వీట్ రుచి కానీ ఎలా తెలుస్తుంది మనకి అంటే ముందుగా దాన్ని మనం ఏం చేయాలి, ఆ వండిన దానిలోనిది కొంచెం రసం తీసుకుని చేతిపై వేసిన తర్వాత దానిని నాలుకతో రుచి చూసిన తర్వాత కూర ఎంత బాగుందో బాగులేదో, దానిలో ఉప్పు కారం ఉందో లేదో అన్న సంగతి చెప్తారని మనకు తెలుసు. మరి బైబిల్ అనేది మత పుస్తకమా లేకపోతే మహాజ్ఞాన గ్రంథం అని ఎలా చెప్పాలి? నువ్వు ముందు దాన్ని పరిశోధించి పరిశీలించి అప్పుడు అది మతానికి సంబంధించిందో లేదా సృష్టికర్త దేవుడు రాసిన గ్రంథమో అన్న సంగతిని చెప్పాలి.